నా కృపా నీకు చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపా నీకు చాలును, నా శక్తి నీకిచ్చదన్. గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా. నా కృపా నీకు చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపా నీకు చాలును, నా శక్తి నీకిచ్చదన్. ఈ దినము మీకు వచ్చుచున్న వాగ్దాన వచనం ఏమిటండి? నేను నూతన సంవత్సరం కొరకు యెషయా గ్రంథం 54వ అధ్యాయం 9వ వచనమును మీకు వాగ్దాన వచనముగా నేను చెప్పాను. 54వ అధ్యాయం యెషయా గ్రంథం మీరు ఆ అధ్యాయం అంతా చదవండి అని కూడా మీకు చెప్పాను. ఈ 54వ అధ్యాయంలో 2వ వచనంలో నీ గూడారపు స్థలమును విశాలపరచుము, నీ గూడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము, నీ త్రాళ్ళను పొడుగు చేయుము, నీ త్రాళ్ళను పొడుగు చేయుము, నీ మేకులను దిగకొట్టుము. ఈ వాక్యమును చూడండి. నేను మొన్న కూడా ఒక మాట ఈ వాక్యం మీద చెప్పాను. ఏం చెప్పానంటే, కుటుంబం మీద కొద్ది శ్రద్ధ ఉంచండి. గూడారం అంటే చాలా విషయాలు చెప్పవచ్చు. గూడారం అంటే మీ హెల్త్ కూడా ఒక గూడారమే, మీ ఆదాయం కూడా గూడారమే, మీ బిజినెస్ కూడా గూడారమే, మీరు సేవ చేస్తున్నారా, మీ సేవ కూడా ఒక గూడారమే. అంటే అనేక విషయాల్లో గూడారం అని చెప్పవచ్చు. అంటే మీ ఫ్యామిలీ కూడా గూడారమే. పడిపోయిన గూడారమును మళ్ళీ తిరిగి దేవుడు నిలవబెట్టాడంట దావీదు విషయంలో. ఈ గూడారంలో అప్పుడప్పుడు పడిపోతూ ఉంటుంది, ఫైనాన్స్ పడిపోతూ ఉంటుంది, తర్వాత హెల్త్ ఒక్కొక్కసారి పడిపోతూ ఉంటుంది, అప్పుడప్పుడు పడిపోతుంది ఈ గూడారములు. కాబట్టి నీ గూడారమును ఏం చేయాలి? విశాలపరచుము, దాని మీద దృష్టి ఉంచు. ఎక్కడైనా పోయి ఇరిగి తలబెట్టి ఎక్కడైనా పోయి ప్రాబ్లంలో పడకము. నీ కుటుంబం విశాలపరచుము. ఈరోజు కూడా నా ప్రేయర్ టవర్లో మార్నింగ్ ఈరోజు నుండి పని ప్రారంభించాం. 2 years వరకు ఏ పని చేయలేదు ప్రేయర్ టవర్లో. ఈ రోజు నుండి పని స్టార్ట్ చేసాం. కొద్దిగా ముందే నేను మార్నింగ్ అక్కడికి వచ్చాను. వస్తే ఇద్దరు మంచిగా ఉన్నారు చూడటానికి. వారు పెద్దగా నాకు పరిచయం లేదు. అక్కడ వచ్చి మోకరించి స్టేజ్ ముందు, ఆ పుల్పీట్ ముందు అక్కడ మోకరించి ప్రేయర్ చేసి వెళ్తున్నారు. వెళ్తూ నేను అక్కడ ఉన్నాను కదా, నాతో కూర్చొని వారు కొంతసేపు మాట్లాడారు. వారికి కూడా నేను చెప్పాను, కుటుంబం మీద శ్రద్ధ ఉంచాలి, గూడారమును విశాలపరచాలి. కాబట్టి తప్పకుండా ఈ సంవత్సరము దేవుడు దానికి మార్గం తెరుస్తాడు. ఒక వ్యక్తి అయితే కొద్దిగా అప్పు బాధలతో నలిగిపోయి ప్రాబ్లంతో వచ్చారు. అక్కడ ప్రార్థన చేస్తే ఏదైనా నాకు మేలు దొరుకుతుంది, దేవుడు మేలు చేస్తాడని వచ్చారు. నేను చెప్పాను, దేవా నీ మీద నమ్మకంతో వచ్చారు. ఎప్పుడు కూడా నమ్మకము వేసుగా పోదండి.
ఒక విషయమును మనం తెలుసుకోవాలి. దేవుణ్ణి చేయమని చెప్పండి, ఆయన స్వస్థపరచమని చెప్పండి అంటే అక్కడ స్వస్థత జరగదు. ఒక్కటి వచ్చుచున్న వారికి ఆ ఫెయిత్ ఉండనే అద్భుతం జరుగుతుంది, లేకపోతే జరగదు. అంటే ఒక్కొక్కసారి నా సన్ను కూడా అంటాడు, డాడీ మీకు విశ్వాసం తగ్గిపోయింది డాడీ. అంటే ఏజ్ పెరిగినప్పుడు కొద్దిగా బలహీనత వచ్చినప్పుడు తగ్గిపోలేదు, విశ్వాసం ఏం తగ్గిపోలేదు, కానీ కొద్దిగా అనుభవం ఎక్కువైంది. అవును, అంటే ఫెయిత్ అనేది విశ్వాసం. దేవుడు చేయగలడని నేను పూర్తిగా నమ్ముచున్నాను బాబు అని నా కొడుకుకి చెప్తూ ఉంటాను. ఆ నమ్మకంతో ఉంది, కానీ ఎక్స్పీరియన్స్ కూడా అయింది బాగా. ఎప్పుడు ఏం చేయాలి, ఏం మాట్లాడాలి, ఎప్పుడు మౌనంగా ఉండాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఇది అన్నీ ఒక పెద్ద గొప్ప ట్రైనింగ్ దేవుడు నాకు ఇచ్చాడని చెప్తాను. కాబట్టి గూడారమును కూడా విశాలపరచాలి. ఎప్పుడు స్థిరపరచాలనో, మంచి ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మంచిగా పని చేయుటకు మంచిగా శక్తి ఉన్నప్పుడు కుటుంబమును స్థిరపరచాలంటే ల్యాండ్ కొనాలి. నాకు ఆస్తి మీద ఆశ లేదండి, డబ్బు మీద ఆశ లేదండి అని చెప్పవద్దు. ఎందుకంటే పిల్లలు ఉన్నారు, సంతతి ఉన్నారు. ఫైనాన్స్ అనేది చాలా అవసరం. తప్పకుండా ల్యాండ్ ఉండాలి. ల్యాండ్ ఉండనే ఏదైనా కష్ట టైం వచ్చినా కూడా ఆ ల్యాండ్ మనకు సపోర్ట్ చేస్తుంది. ఇదన్నీ దేవుడే చెప్తున్నాడు, నీ గూడారమును, అది కుటుంబమును, గూడారమును విశాలపరచుము, తర్వాత సాగనిమ్ము, తర్వాత మేకలను దిగగొట్టుము, నీ తాళ్ళను పొడుగుగా సాగనిమ్ము. అంటే ఇవన్నీ అదే నాకు అనుకుంటున్నాను. ఎప్పుడు మనము ఆ శ్రద్ధ ఉంచాలనో కరెక్ట్గా ఉంచాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆరోగ్యం సహకరించేది. వయసు పెరిగినప్పుడు మళ్ళీ వయసును వెనుకకు తీసుకొని రాలేం. ఒకవేళ వయసును రివర్స్ చేయవచ్చు అని ఎక్కడైనా ఒక కంపెనీ స్టార్ట్ అయితే మాత్రం అందరూ, ఈ ప్రపంచంలో ఉన్నవారు అందరూ ఫ్లైట్ ఎక్కి సపరేట్ ఫ్లైట్లో పోయి దిగుతారు. అంటే మళ్ళీ మీరు ఏజ్ను వెనకకి తీసుకురావచ్చు అని అటువంటిది ఏదైనా కనిపెడితే మళ్ళీ వెనకకి రాలేదు. ఎందుకంటే భోజనం చేస్తున్న అరుగుచున్నది ఈ పార్ట్స్ అన్నీ పని చేయించున్నవి మెల్లిగా తగ్గిపోవచ్చున్నది దానికి ఉన్న పవర్. కాబట్టి ఏది ఎప్పుడు చేయాలనో కరెక్ట్గా చేయాలి. నెక్స్ట్ వాక్యములో ఏం చెప్పుచున్నాడంటే దేవుడు, నీవు ఎడమ వైపు కుడి వైపు వ్యాపించెదవు. అంటే 54వ అధ్యాయం 9వ వచనమే నేను వాగ్దాన వచనంగా ప్రకటించాను. కానీ నీవు వ్యాపించెదవు అంటే ఇక కొనడం కానీ, దేవుడు భూమి విషయంలో కూడా నిన్ను బ్లెస్ చేస్తాడు. నీవు వ్యాపించదవు అంటే నీవు ఖరీదు చేస్తావు, నీకు వస్తుంది. కానీ ప్రభు ఈ అధ్యాయంలో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి చాలా ఆలోచించాలి, చాలా స్టడీ, అలర్ట్గా ఉండాలి. జీవితంలో కూడా జీవితం పోతూ ఉన్నది కాబట్టి చేయాలి. ఏది ఎప్పుడు చేయాలనో చేసేసేయాలి. ఈరోజు మళ్ళీ తిరిగి రాదు కాబట్టి రోజు ఏం చేయాలనో దాన్ని చేసేసేయాలి. నీవు వ్యాపించదవు. భూమి ఇవ్వడం కూడా దేవుడు అనుకుంటూనే వస్తుందండి, లేదు రాదు. ఈ భూమి ఆకాశం ఆయనది. బైబిల్లో ఫస్ట్ వర్డే భూమి ఆకాశమును దేవుడు సృష్టించాను, భూమి ఆకాశం నాదే అంటున్నాడు. కాబట్టి ఈ భూమి మనకు ఏదైనా వచ్చిందంటే అది కూడా దైవ చిత్తమే. కాబట్టి జీవితంలో ఈ వాక్యం ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, మనము గూడారమును విశాలపరచాలి, అభివృద్ధిలో వెళ్ళాలి, దీవించబడాలి,
దేవుడు మార్గాలను తెరవాలి, ఫైనాన్స్ను బ్లెస్ చేయాలి, పోగొట్టుకున్న ల్యాండ్ మళ్ళీ తిరిగి రావాలి. దేవుడు తోడుగా ఉండే సాధ్యం కాదా? సాధ్యం అవుతుంది. దేవునికి సమస్తం సాధ్యం. మీ కొరకే మొత్తం రియల్ ఎస్టేట్ రేటును తక్కువ చేస్తాడు. దేవుడు అనుకుంటే మొత్తం కంట్రోల్ అక్కడ ఉన్నది. కాబట్టి మనము ఈ వాక్యమును తర్వాత కుడివైపు ఎడమవైపు వ్యాపించదవు. ఈ వాక్యమును కూడా ఈ దినము మీరు ప్రాఫెసీగా తీసుకోవాలి, మీకు దేవుడు ఇచ్చిన వాక్కుగా తీసుకోవాలి. ముందుకు వెళ్ళండి. 2026లో తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవించును. ప్రార్థన చేద్దాం. ప్రభువా, కొన్ని విషయాలు ప్రజలు చెప్పాను, నీవిచ్చిన వాక్కును బట్టి నీకు స్తోత్రం. ప్రభువా, ప్రతి ఒక్క బిడ్డను దీవించండి తండ్రి. హల్లెలూయా. In the name of Jesus, in the name of Jesus. Hallelujah, hallelujah. The power of the Holy Spirit. ప్రభువా, ప్రతి ఒక్కరి మీద నీ హస్తమును చాపండి తండ్రి. నీ శక్తి వారి యొక్క శరీరంలో ప్రవేశించునుగాక. వారిని ముట్టండి తండ్రి. ఘనత మహిమ నీకే మేము చెల్లిస్తున్నాం. ఈ వాక్య ప్రకారమే నీ ప్రజల ముందు నడిపించండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. చూడండి, ఈ వారంలో స్పెషల్ మీటింగ్ ఉంది. ఒక ముఖ్యమైన ప్రకటన. ఈ జనవరి 9వ తేదీ 2వ శుక్రవారం కాపర్ల సదస్సు. దైవజనులు, కాపర్లు, సువార్థికులు, సేవ చేయవారు అందరూ 2వ శుక్రవారం 9వ తేదీ తప్పకుండా రావాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీకు రైల్వే స్టేషన్ నుండి ఉచిత బస్ వసతి ఉన్నది. రైల్వే స్టేషన్ నుండి రావచ్చు, రైల్వే స్టేషన్ పోవచ్చు. ఉచిత భోజన వసతి కూడా 9వ తేదీ మేము ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా రండి, దీవించబడండి. ఈ నెల చాలా స్పెషల్. ఏమిటి అంటే, ఈ సంవత్సరము జరగబోచున్న కార్యాలన్నీ ప్రవచన రీతిగా దేవుడు మాట్లాడుతాడు ఆ రోజు. కాబట్టి ఎవరు మిస్ చేయకండి, తప్పకుండా వచ్చేసేయండి. ఉదయం 10 గంటల నుంచి వస్తూనే ఉంటారు, కరెక్ట్ వచ్చేసేయండి. 10 నుంచి 11 వరకు మీరు తప్పకుండా ఇక్కడ ఉండాలి. తర్వాత 10వ తేదీ ప్రజలకు 2వ శనివారం, ఇప్పుడు జనవరి 10th. కాబట్టి ఎవరు మిస్ చేయకండి, తప్పకుండా రండి. సంఘాలు అందరూ, సంఘ కాపరులు మీ సంఘమును తీసుకొని రండి. ఇది తండ్రి ఇల్లు అని చెప్తూ ఉంటాను. తండ్రి ఇంటికి నెలకు ఒకసారి పోవాలి. కాబట్టి మీ సంఘముతో ఒక వాహనం మాట్లాడుకొని రండి. ఉచిత బస్ వసతి రైల్వే స్టేషన్ వరకు ఉంది, ఉచిత భోజన వసతి ఉన్నది. కాబట్టి కుటుంబముగా రండి. ఆ రోజు దేవుడు ప్రవచన రీతిగా మీతో మాట్లాడతాడు, ఏమి చేయాలి మీకు బోధిస్తాడు. కాబట్టి ఎవ్వరు మిస్ చేయకండి. ఈ 2 days మీటింగ్ వరంగల్లో గిఫ్ట్ ఆఫ్ జీసస్ వర్షిప్ సెంటర్, అదే ప్రేయర్ టవర్ని ఇంతకుముందు మేము చెప్పాం, ఇప్పుడు వర్షిప్ సెంటర్. తప్పకుండా రండి, పాలు పొందండి, దీవెనలు పొందండి. కుటుంబముగా రావాలని మిమ్మల్ని మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. జనవరి 9, 10 ప్రవచనముతో కదలుచున్న 2 దినాలు. ప్రభు మిమ్మల్ని దీవించుచున్నాడు. తప్పకుండా రండి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.